వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని, గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పొరేషన్స్కు ఉందని, ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్కు తమ ఉత్పత్తుల సరఫరాకు అనుమతి ఇచ్చారని మంత్రి వెల్లడించారు. బెవరేజ్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, వాస్తవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించాయని మంత్రి అన్నారు. ఇక రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్ సప్లైను బట్టి కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారమే బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి సోమ్ డిస్టిలరీస్తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సరఫరాకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2020-21 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2021-22లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, ఇక 2022-23లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023-24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీర్ బ్రాండ్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని అన్నారు. ఇక గతంలో కూడా బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా మద్యం కంపెనీలకు ఇలానే అనుమతులు ఇచ్చిందని, ఆ ప్రొసీజర్ ప్రకారమే తాము అప్రూవల్ ఇచ్చామని, దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్తా పత్రికలు తప్పుడు వార్తలను ప్రచురించాయని వెల్లడించారు. ఇక మొత్తం IMFL బీర్ల తయారీ, సప్లై చైన్ 97.44% విదేశీ కంపెనీలే ఆక్రమించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీస్కి మద్యం సరఫరాకు అనుమతులు ఇయ్యడాన్ని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి అసబద్ధమైన దుష్ప్రచారాలను ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.